గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మన 10th క్లాస్లో పాలినామియల్స్లో ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా మనకి బోర్డ్ ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుందో వీటికి సంబంధించి మనం కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేవి ప్రతిరోజు చేయడం జరుగుతుంది. ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి ఇది 31th క్వశ్చన్. ఇది if 1 is the zero of the quadratic polynomial x square plus kx minus 5 then the value of k is అంటున్నారు. ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చాడు. ఖచ్చితంగా ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ మనం ఏ విధంగా రాస్తాం? p of x equal to x square plus kx minus 5 అని రాసుకుందాం. అంటే ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే దీని యొక్క డిగ్రీ అనేది ఖచ్చితంగా మనకి ఏమవుతుంది? 2 అవుతుంది. డిగ్రీ 2 అయింది, క్వాడ్రాటిక్ పాలినామియల్ అయింది. ఖచ్చితంగా దీనికి నెంబర్ ఆఫ్ జీరోస్ ఏమో 2 ఉంటాయి. నెంబర్ ఆఫ్ జీరోస్, అందులో ఒక జీరో అనేది 1 ఇచ్చాడు. అంటే p of 1 అనేది ఏమవుతుంది? ఖచ్చితంగా 0 అవ్వాలన్నమాట. అంటే x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 వస్తుంది అనమాట. అంటే p of 1 అంటే 1 స్క్వేర్ ప్లస్ k ఇంటూ 1 మైనస్ 5 ఈక్వల్ టు 0. 1 square into 1 plus k into 1 and k minus 5 that equal to 0. K 1 minus 5 అంటే minus 4 that equal to 0. K equal to ఈ minus 4 అడే వెళ్తే plus 4 అవుతుంది. అంటే k వాల్యూ అనేది 4 రావడం జరిగింది. Then the value of k is అన్నారు. k వాల్యూ ఎంత వచ్చింది? 4 వచ్చింది. 4 ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ D is రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనం బాగా పరిశీలించినట్టయితే ఇక్కడ మనకి ద నెంబర్ ఆఫ్ జీరోస్ లయింగ్ బిట్వీన్ -2 and 2 ఆఫ్ ద పాలినామియల్ f of x whose graph is given below. ఇక్కడ ఒక పాలినామియల్ యొక్క గ్రాఫ్ అనేది కింద ఇవ్వబడింది. దీని యొక్క నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి ఒరిజినల్ గా అయింది. నెక్స్ట్ లయింగ్ బిట్వీన్ -2 and 2, -2 కి 2 కి మధ్యలో ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి? ఇక్కడ మనకి గ్రాఫ్ అనేది f of x అనేది ఒక పాలినామియల్ యొక్క గ్రాఫ్. ఇది f of x గ్రాఫ్. ఈ గ్రాఫ్ అనేది x యాక్సిస్ ని ఎన్ని పాయింట్స్ దగ్గర 1 2 3 4 పాయింట్స్ దగ్గర మనకి టచ్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ f of x కి ఒరిజినల్ గా 4 జీరోస్ ఉంటాయి. కానీ వాడేం అడుగుతున్నాడు? ద నెంబర్ ఆఫ్ జీరోస్ లయింగ్ బిట్వీన్ -2 and 2 అని అడుగుతున్నాడు. -2 కి అంటే ఈ పాయింట్ కి ఈ 2 కి మధ్యలో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? 1 2. అంటే చాలా జాగ్రత్తగా క్వశ్చన్ మనం జాగ్రత్తగా చదవాలి, ఆన్సర్ చేయగలగాలి. టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ అయితే 4. ఎందుకంటే x యాక్సిస్ అనేది ఈ గ్రాఫ్ అనేది x యాక్సిస్ ని 4 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ జీరోస్ 4. కానీ వాడేం అడిగాడు? ఈ -2 కి ఈ +2 కి మధ్యలో ఉన్నటువంటి ఈ పాలినామియల్ యొక్క జీరోస్ ఎన్ని అని అడిగాడు. ఎన్ని? 1 2. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చాలా క్లియర్ గా క్వశ్చన్ చదవండి. క్లియర్ గా చదివిన తర్వాత మీరు ఆన్సర్ చేసినట్టయితే ఖచ్చితంగా మీరు కూడా చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ బోత్ ఆఫ్ ద జీరోస్ of a quadratic polynomial ax square plus bx plus c are equal. రెండు జీరోస్ కూడా ఈక్వల్ అంట. అండ్ ఆపోజిట్ ఇన్ సైన్. వాటి యొక్క ప్లస్ మైనస్ సింబల్స్ ఉంటాయి కదా, రెండు కూడా ఆపోజిట్ గా ఉన్నాయంట. దెన్ b is అని అన్నాడు. ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమి ఇచ్చాడు? ax square plus bx plus c. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చాడు. ఈ పాలినామియల్ కి ఉన్నటువంటి 2 జీరోస్ ఉంటాయి. ఆ 2 జీరోస్ కూడా రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయంట. ఒకటి ప్లస్ సింబల్ ఉన్నట్టయితే ఒకటి మైనస్ సింబల్ కలిగి ఉన్నాయి. ఈ విధంగా ఉన్నవి అని ఇవ్వడం జరిగింది. చూడండి, ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఇన్ సైన్. ఆపోజిట్ సైడ్ అన్నమాట. ప్లస్ ఒకటి మైనస్. ఈ విధంగా ఉన్నట్టయితే
దెన్ బి ఈజ్ వాట్ అని అడిగాడు. బి వాల్యూ ఎంత అని అడిగాడు. ఈ బి వాల్యూ. ఇప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ప్లస్ ఆల్ఫా ప్లస్ మైనస్ ఆల్ఫా, ఈ రెండు యాడ్ చేసినట్టయితే మనకి మైనస్ ఎక్స్ కోషియంట్ మైనస్ బి బై ఎక్స్ స్క్వేర్ కోషియంట్ ఏ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది ప్లస్ ఆల్ఫా ఇది మైనస్ ఆల్ఫా యాడ్ చేసినట్టయితే జీరో ఈక్వల్ టు బి బై మైనస్ బి బై ఏ. ఇప్పుడు ఈ ఏ అనేది ఈ జీరోని మల్టిప్లై చేస్తుంది. ఏ ఇంటూ జీరో దట్ ఈక్వల్ టు మైనస్ బి. మైనస్ బి ఈక్వల్ టు జీరో అయిందంటే బి ఈక్వల్ టు ఏమవుతుంది? జీరో అవుతుంది. అంటే దెన్ బి ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. బి ఈక్వల్ టు ఏం రావడం జరిగింది మనకి? బి ఈక్వల్ టు జీరో వచ్చింది. ఎక్కడ ఉంది? ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఈ విధంగా చాలా జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఈ క్వశ్చన్ 34th క్వశ్చన్, ఇది పాలినామియల్స్ లో. ఈ క్వశ్చన్ చూసినట్టయితే సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఆర్ రెస్పెక్టివ్లీ అన్నాడు. అంటే సమ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, సమ్ ఆఫ్ ద జీరోస్. ఫస్ట్ ఏమో సమ్ ఆఫ్ ద జీరోస్ కనుక్కోవాలి, తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ కనుక్కోవాలి. ఏంటి ఆ పాలినామియల్? ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఇది ఒక క్వాడ్రాటిక్ పోలినామియల్. ఎందుకంటే దీని ఆర్డర్ 2 కాబట్టి దీనికి క్వాడ్రాటిక్ పోలినామియల్ అంటారు. దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయంటే 2 జీరోస్ ఉంటాయి. ఆ 2 జీరోస్ ఒకటి ఆల్ఫా ఇంకొకటి బీటా అనుకున్నాం. సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు మనకి ఇక్కడ చూడండి ఎక్స్ కోషియంట్ మైనస్ ఎక్స్ కోషియంట్ ఇక్కడ లోపించింది. ఇక్కడ ఎక్స్ అనేది లేదు టర్మ్. ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, కాన్స్టెంట్ టర్మ్ ఉంది, కానీ ఎక్స్ టర్మ్ లేదు. కాబట్టి ఎక్స్ కోషియంట్ 0 అన్నమాట. బై ఎక్స్ స్క్వేర్ కోషియంట్ 1 దట్ ఈక్వల్ 0/1 అంటే 0. అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ అనేది ఏం రావడం జరిగింది? 0 రావడం జరిగింది. 0 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఫస్ట్. తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా అంటే కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ టర్మ్ ఎంత? -3 బై ఎక్స్ స్క్వేర్ కోషియంట్ ఎంత? 1. -3/1 అంటే -3. అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ అనేది 0 వచ్చింది, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అనేది -3 వచ్చింది. 0 -3 ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ బి లో ఉంది. ఇక్కడ చూడండి 0 -3. ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ చూడండి, మనం ఒకటి గ్రహించాల్సింది. ఇక్కడ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు సి ఇది ఒక క్వాడ్రాటిక్ పోలినామియల్. ఈ క్వాడ్రాటిక్ పోలినామియల్ లో దీంతో ఇది కంపేర్ చేసినట్టయితే ఇక్కడ ఈ ఎక్స్ టర్మ్ అనేది లోపించింది. ఎక్స్ టర్మ్ లోపిస్తే సమ్ ఆఫ్ ద జీరోస్ అనేది 0 రావడం జరుగుతుంది. ఒక క్వాడ్రాటిక్ పోలినామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఒక ఎక్స్ అనేది టర్మ్ మిస్ అయింది. ఎక్స్ స్క్వేర్ ఉంది, కాన్స్టెంట్ టర్మ్ ఉంది, కానీ ఎక్స్ టర్మ్ అనేది లోపించింది. అలా ఎక్స్ టర్మ్ లోపిస్తే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఖచ్చితంగా మనకి 2 జీరోస్ ఉంటాయి. ఆ 2 జీరోస్ సమ్ ఆఫ్ ద 2 జీరోస్ ఈజ్ 0 అవుతుంది. ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఓకే, ఇఫ్ ద జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పోలినామియల్స్ ఆర్ ఈక్వల్, ఒక క్వాడ్రాటిక్ పోలినామియల్ కి ఉన్నటువంటి 2 జీరోస్ కూడా ఈక్వల్ అంట. ఇన్ మ్యాగ్నిట్యూడ్ అంటే పరిమాణంగా ఆ రెండు కూడా ఈక్వల్, బట్ ఆపోజిట్ ఇన్ సైన్. కొన్ని ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి మనకి క్వాడ్రాటిక్ పోలినామియల్ కి ఈక్వల్ గా ఉన్నటువంటి 2 జీరోస్, ఒకటి 3 ఒకటి ఇంకోటి కూడా 3 తీసుకున్నాం ఈక్వల్ గా. ఒకటి ప్లస్ అయితే ఇంకొకటి మైనస్, బట్ ఆపోజిట్ ఇన్ సైన్ అని అన్నాడు. దెన్ అని అన్నాడు. అప్పుడు ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ రెండు యాడ్ చేస్తే 0 ప్లస్ ఆల్ఫా బీటా అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే 3 3 9 -9. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ఈ ఎక్స్ టర్మ్ అనేది ఉండదు మనకి, ప్లస్ ఇంటూ మైనస్ -9. ఇది మనకి క్వాడ్రాటిక్ పోలినామియల్ రావడం జరిగింది. ఈ క్వాడ్రాటిక్ పోలినామియల్ లో మనకి ఇక్కడ చూడండి ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ ఈజ్ 0 అని అన్నాడు. ఇది అవుతుందా లేదో చెక్ చేసుకోవాలి. సమ్ ఆఫ్ ఇట్స్ జీరోస్ ఈజ్ 0 అని అన్నాడు. మనం ప్రీవియస్ క్వశ్చన్ చెప్పేటప్పుడు ఇక్కడ మనకి ఎక్స్ టర్మ్ అనేది లోపిస్తే
సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0 అవుతుందని మనం ప్రీవియస్ క్వశ్చన్ చెప్పేటప్పుడు ఇదే క్లాస్ లో చెప్పడం జరిగింది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనకి రెండు కూడా పరిమాణంగా రెండు ఈక్వల్ గా ఉండాలి. ఆ రెండిటి యొక్క సైన్లు అనేవి అంటే ఒకటి ప్లస్ అయితే ఒకటి మైనస్ ఉండాలి. ఉన్నట్టయితే మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ x² - 9 రావడం జరిగింది. ఇక్కడ చూడండి 1 ఆఫ్ ద 0 ఈజ్ 0 అన్నాడు. దీనికి ఉన్నటువంటి రెండు జీరోస్ కూడా ఒకటి +3 అయింది, ఒకటి -3 అయింది. 1 ఆఫ్ ద 0 ఈజ్ 0 అన్నాడు అంటే ఇది రాంగ్. ఒక 0 అనేది 0 అవుతుందంట, కావడం లేదు కదా. ఒకటి +3 అయింది, ఒకటి -3 అయింది. ఓకే, ఈ ఆప్షన్ రాంగ్. దేర్ ఆర్ నో జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఈ పాలినామియల్ కి జీరోస్ ఉండవు అని అంటున్నాడు, కానీ ఇక్కడ రెండు ఉన్నాయి, +3 ఒకటి, -3 ఒకటి. ఇది కూడా రాంగ్. చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ ఈజ్ 0 అంట. ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్, ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఏమవుతుంది? +3 ఇంటూ -3 -9 అవుతుంది, కానీ ఏమంటున్నాడు? 0 అంటున్నాడు. ఇది కూడా రాంగే. కాబట్టి ఆప్షన్ బి అనేది సమ్ ఆఫ్ ఇట్స్ జీరోస్ ఈజ్ 0. ఇలా ఎక్స్ టర్మ్ అనేది లోపిస్తే, ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ లో ఎక్స్ టర్మ్ అనేది లోపిస్తే సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ 0. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ కి 2 జీరోస్ ఉంటాయి. అది వన్ ఈజ్ ఆల్ఫా అండ్ అనదర్ వన్ ఈజ్ బీటా. సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ 0. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం.